ఆయురారోగ్యాలను ప్రసాదించే రథ సప్తమి పూజ. అందరికి వెలుగును ప్రసాదించే ఆ సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకునేందుకు అత్యంత పవిత్రమైన రోజు రథసప్తమి. మనం చేసే పాపాలను పోగొట్టుకోవడానికి ఈ రోజున అంటే రథసప్తమి రోజున 7 జిల్లేడు ఆకులు 2 లేదా 3 రేగిపళ్ళు నెత్తిన పెట్టుకుని స్నానం చేయాలి. 7 ఆకులు అంటే 7 జన్మల పాపాలు పోగొట్టుకోవడం. జిల్లేడును అర్క అంటారు. సూర్యుడు నామాల్లో అర్క అనే నామం ఉంది. రేగిపళ్ళు, జిల్లేడు ఆకులు సూర్య తేజస్సును తమలో ఇముడ్చుకుంటాయి. అవి శిరస్సును ధరించడం వల్ల తేజస్సు మన బ్రహ్మరంధ్రం ద్వారా ప్రేరేపితమై మనలోని షట్కచక్రాలు ఉత్తేజితం అవుతాయి. స్నానం చేసి తూర్పువైపు తిరిగి సూర్యుడికి 3 సార్లు అర్ఘ్యం సమర్పించాలి. రథసప్తమి రోజున స్త్రీలు సూర్య కిరణాలు పడేటట్లుగా క్షీరాన్నం వండి చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం సమర్పిస్తారు. చిక్కుడు కాయల రథం తయారు చేసి సూర్య ప్రతిమనో ఫోటోనో ఉంచి గంధం, కుంకుమ, ఎర్రని 2 పూలతో అలంకరించి పూజించాలి. ఆవు నేతి దీపం వెలిగించాలి. ఈ చిక్కుడు కాయలు, ఆకులు పరమార్థం ఏమిటంటే మనకు ఏర్పడుతున్న చిక్కులు అన్నీ తొలగాలనే భావన. తరువాత సూర్య అష్టోత్తర శతనామావళితో పూజించి ఆదిత్య హృదయం, సూర్య స్తోత్రము చదువు. తులసి పూజ చేస్తారు.